వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాష స్టడీ సెంటర్. ఈరోజు 6th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియలు, ఇతివృత్తము, రచయితల మీద టెస్ట్ ఉంటుందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, కళ్ళుండి చూడలేక పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఆప్షన్స్ అన్నీ చదవండి. చదివిన తర్వాత సరైనటువంటి సమాధానాలు గుర్తించండి. సాహసకథ, హాస్యకథ, ఆత్మకథ, వికలాంగుల ఆత్మవిశ్వాసము, త్యాగ బుద్ధి. కళ్ళుండి చూడలేక పాఠ్యాంశంలో ఇక్కడ ఫస్ట్ సాహసకథ ఇచ్చాడు కదా అండి. సాహసకథ వచ్చేసి త్యాగం యొక్క ప్రక్రియ అండి. అది హాస్యకథ వచ్చేసి ఎలకమ్మ పెళ్ళి యొక్క హాస్యకథ అండి. ఎలకమ్మ పెళ్ళి యొక్క ప్రక్రియ హాస్యకథ. ఆత్మకథ వచ్చేసి కళ్ళుండి చూడలేక దాని యొక్క సరైనటువంటి సమాధానం అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వికలాంగుల ఆత్మవిశ్వాసం కూడా కళ్ళుండి చూడలేక యొక్క పాఠ్యాంశందే, కానీ ఇక్కడ ప్రక్రియ కాదండి. ఇది ఏమేది ఇతివృత్తం అండి. వికలాంగుల ఆత్మవిశ్వాసం అనేది ఇతివృత్తము, ఆత్మకథ అనేది ప్రక్రియ. ఇక్కడ త్యాగబుద్ధి త్యాగం యొక్క ఇతివృత్తం అండి. త్యాగం అనే పాఠం యొక్క ఇతివృత్తము త్యాగబుద్ధి అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎలకమ్మ పెళ్ళిలో పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఇక్కడ ప్రక్రియ అడుగుతున్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి పఠనాభిరుచి, హాస్యకథ, సంభాషణ, భాషాభివృద్ధి, ఆధునిక పద్యము. ఇక్కడ పఠనాభిరుచి అనేది ఎత్తుకు పై ఎత్తు యొక్క ఇతివృత్తం అండి. ఎత్తుకు పై ఎత్తు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము. హాస్యకథ అనేది ఇందాక చెప్పాము కదా అండి. హాస్యకథ అనేది ఎలకమ్మ పెళ్ళి యొక్క ప్రక్రియ అండి అది. నెక్స్ట్ సంభాషణ అనేది మన భాషలు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ అండి. నెక్స్ట్ భాషాభివృద్ధి అనేది ఇతివృత్తం అండి. దీనికి మన భాషల యొక్క ఇతివృత్తం వచ్చేసి భాషాభివృద్ధి. ఇక్కడ ఎలకమ్మ పెళ్ళి యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి హాస్యకథ అండి. సరైనటువంటి సమాధానం సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మ్రోగిన గంటలు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. గేయ కథ, సామాజిక స్పృహ, సంస్కృతి, నైతిక విలువలు, స్నేహం విలువ. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. వీటికి సరైనటువంటి సమాధానం వచ్చేసి గేయ కథ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, గేయ కథ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, మణిపూసలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని బాగా చదవండి. ఆప్షన్స్ పద్యము, సామాజిక స్పృహ, సంస్కృతి, నైతిక విలువలు, స్నేహం విలువ, నీతికథ. వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. మణిపూసలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అడుగుతున్నాడండి. ఇక్కడ మణిపూసలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలండి. ఇక్కడ పద్యం కూడా ఇవ్వడం జరిగింది. పద్యం అనేది ఇక్కడ ప్రక్రియ అవుతుందండి. మణిపూసల యొక్క ప్రక్రియ పద్యము, ఇతివృత్తము నైతిక విలువలు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి, కుసుమోపదేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. కుసుమోపదేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఆప్షన్స్ గేయకథ, సామాజిక స్పృహ, ప్రకృతి పర్యావరణము, నైతిక విలువలు, ఆధునిక పద్యము. కుసుమోపదేశం యొక్క ఇక్కడ ప్రక్రియ అడుగుతున్నాడండి. కుసుమోపదేశం ప్రక్రియ వచ్చేసి మనకు ఆధునిక పద్యము అండి. ఇక్కడ ప్రకృతి పర్యావరణం కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ ప్రకృతి పర్యావరణము, ఆధునిక పద్యము వచ్చేసి ఆధునిక పద్యం వచ్చేసి ప్రక్రియ అవుతుంది. ప్రకృతి పర్యావరణం అనేది ఇతివృత్తం అవుతుందండి. దీని సరైనటువంటి సమాధానం ఆధునిక పద్యము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, జారిన గుండె పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. జారిన గుండె పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. వ్యాసము, వృద్ధుల పట్ల వైఖరి, సంస్కృతి, నైతిక విలువలు, స్నేహం విలువ, కథానిక. జారిన గుండె పాఠ్యాంశం యొక్క ప్రక్రియకు సరైనటువంటి సమాధానం కథానిక. జారిన గుండె పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఇక్కడ ఏమవుతుంది, వృద్ధుల పట్ల వైఖరి అవుతుందండి. ఇతివృత్తం వచ్చేసి వృద్ధుల పట్ల వైఖరి, ప్రక్రియ కథానిక అవుతుందండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి, స్నేహబంధం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము. ఆప్షన్స్ వ్యాసము, సంస్కృతి, నైతిక విలువలు, స్నేహం విలువ, నీతికథ. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఒకసారి బాగా చదవండి. చదివిన తర్వాత సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. స్నేహ బంధం యొక్క
ప్రక్రియ వచ్చేసి నీతి కథ అవుతుంది. ఇతివృత్తము స్నేహం విలువ అండి. ఇతివృత్తం అనేది స్నేహం విలువ అనేది కరెక్ట్ ఆన్సర్. స్నేహబంధం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము స్నేహం విలువ. స్నేహబంధం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి నీతి కథ అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. త్యాగం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఒకసారి బాగా చదవండి. సాహసకత, హాస్యకథ, సంభాషణ, లేఖ, త్యాగబుద్ధి. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. త్యాగం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి సాహసకత అండి. ప్రక్రియ అనేది సాహసకత సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి త్యాగబుద్ధి అండి. ఇతివృత్తం వచ్చేసి త్యాగబుద్ధి. వీటిలో సరైనటువంటి సమాధానం గుర్తించేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. త్యాగం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి సాహసకత అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మన భాషలో పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. ఆప్షన్స్ అన్నీ ఒకసారి బాగా చదవండి. ఫస్ట్ ఆప్షన్ గేయకథ, ప్రాచీన పద్యము, సంభాషణ, భాషాభివృద్ధి, ఆధునిక పద్యము. మన భాషలో పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి సంభాషణ, భాషాభివృద్ధి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. దీనిలో సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు సంభాషణ అండి. సంభాషణ అనేది ప్రక్రియ అవుతుంది. భాషాభివృద్ధి అనేది మనకు ఇతివృత్తం అవుతుందండి. మన భాషలో పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ అవుతుంది. మన భాషల యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి భాషాభివృద్ధి అవుతుందండి. వీటిలో సరైనటువంటి సమాధానం మనకు సంభాషణ అవుతుంది. సరైనటువంటి సమాధానం సంభాషణ. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. మధువనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. మధువనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ గేయకథ, ప్రాచీన పద్యము, సంస్కృతి, నైతిక విలువలు, వర్ణన, రసానుభూతి. వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించేటప్పుడు మధువనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియను గుర్తించాలి అంటే ఇప్పుడు ఫస్ట్ దీనిలో ప్రాచీన పద్యం ఉంది, తర్వాత వర్ణన ఉంది అండి. రెండు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ప్రాచీన పద్యం వచ్చేసి మనకు ఇక్కడ ప్రక్రియ అవుతుందండి. ప్రాచీన పద్యం వచ్చేసి ప్రక్రియ. మధువనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము అండి. తర్వాత ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ వర్ణన లేదా రసానుభూతి అవుతుంది. మన పండుగలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని ఐడెంటిఫై చేయండి. ఆప్షన్స్ వ్యాసము, సామాజిక స్పృహ, సంస్కృతి, నైతిక విలువలు. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. మన పండుగలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సంస్కృతి అవుతుందండి. ఇక్కడ వ్యాసం కూడా దగ్గరగా ఛాన్సెస్ ఉంది, కానీ ఇక్కడ వ్యాసం అనేది ఇక్కడ ప్రక్రియ అవుతుందండి. మన పండుగల యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం అవుతుంది. మన పండుగల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ సంస్కృతి అవుతుందండి. దీనికి సరైనటువంటి సమాధానం సంస్కృతి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ అండి. మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అండి. దీనిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. పఠనాభిరుచి, హాస్యకథ, సంభాషణ, లేఖ, సామాజిక స్పృహ. వీటిలో సరైనటువంటి సమాధానం వచ్చేసి మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లేఖ అవుతుంది. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అవుతుందండి. ఇక్కడ అడిగినటువంటిది ప్రక్రియ అడిగాడు కాబట్టి సరైనటువంటి సమాధానం లేఖ అండి. మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లేఖ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మ్రోగిన గంటలు పాఠ్యాంశం యొక్క రచయిత అడుగుతున్నాడు అండి. ఇక్కడ ఆప్షన్స్ మధురాంతకం రాజారాం, కరుణశ్రీ, ఆరుద్ర, మొల్ల. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. మ్రోగిన గంటలు గేయక రచయిత వచ్చేసి కరుణశ్రీ అవుతుందండి. మధురాంతకం రాజారాం వచ్చేసి జానిన గుండెల చాప్టర్ యొక్క రచయిత అండి. ఆరుద్ర వచ్చేసి ఓ కూనలమ్మ పాఠ్యాంశం యొక్క రచయిత అండి. మొల్ల వచ్చేసి మధువనం పాఠ్యాంశం యొక్క రచయిత. నెక్స్ట్ జారిన గుండె పాఠ్యాంశం యొక్క రచయిత. వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. మధురాంతకం రాజారాం, కరుణశ్రీ, ఆరుద్ర, మొల్ల. వీటిలో సరైనటువంటి సమాధానం ఇందాకనే చెప్పుకున్నాం. జారిన గుండె పాఠ్యాంశం యొక్క రచయిత
మధురాంతకం రాజారాం ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.